చూడండి రా అబ్బాయిలు, ఫ్యూచర్లో మీ భవిష్యత్తు కూడా ఇంతే అని చెప్పేసి ఏ తల్లిదండ్రులైనా కానీ ముందే అబ్బాయిలకు కూరగాయలు కట్ చేయడం నేర్పించాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్లో మొత్తం లేడీస్ డామినేషన్ అయితే ఎక్కువైపోతుంది కదా. అందుకని చెప్పేసి మా వానికైతే ముందే కట్ చేయడం నేర్పిస్తున్నాను. అలా అనుకోకండి, జస్ట్ జోక్ చేశాను. మా వాడు ఏంటంటే నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా, నిన్న షార్ట్స్లో పెట్టాను. సో మా పిల్లలైతే ఇద్దరు మేము కట్ చేస్తామని చెప్పేసి వాటిని తెగ ఆపరేషన్స్ అయితే చేస్తున్నారనమాట. బట్ కానీ చిన్నపిల్లలకి ఏంటంటే ఇలాంటివి ఇంట్లో నేర్పిస్తుంటేనే వాళ్ళకు కూడా తెలుస్తుందనమాట. వర్క్ అంటే ఏంటి, అమ్మ కష్టం అంటే ఏంటి ఇంట్లో అని. ప్రతి ఒక్కటి చూసారు కదా, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఆపరేషన్ అయితే చేసేసారు. మా పాప అయితే నేను కట్ చేస్తా అంటుంది. మా బుడ్డిదైతే ఈ బుడ్డిదాని చేష్టలకైతే నాకు అందుకే జ్వరం వచ్చింది అనుకుంటా. నాకు తెలిసి ఒక చీలరాకాసెంతో ఇదనమాట. ఒక షాకిని డాకిని కలిపితే మా ఇంట్లో వీళ్ళిద్దరు అనమాట. షాకిని డాకిని, ఇది షాకినికి డాకినికి రెండిటికి ఎక్స్ట్రా అనమాట. ఈ బుడ్డిది అంత సతాయిస్తుందనమాట. టమాటాని చూసారు కదా, ఇలా అంటే అక్కడికి పోయింది. అది తెచ్చి మళ్ళీ ఇవ్వద్దనమాట, కడిగి మళ్ళీ తెచ్చిస్తే తీసుకుంది. అంత హుషారనమాట, చాలా అంటే చాలా హుషారు. అండ్ హింసించడంలో కూడా చాలా అంటే చాలా హింసిస్తుంది. అంత టార్చర్ ఉంటుందన్నమాట. అండ్ వాళ్ళకి హాలిడే కూడా కదా, సో అందుకని చెప్పేసి నాకు కూడా ఫీవర్గా ఉంది అంటే కట్ చేసి ఇస్తున్నారు కూరగాయలు. బాబు అయితే ఆనియన్ కట్ చేశాడు, దాన్ని నేను కూడా కొంచెం అటు ఇటు కట్ చేసుకున్నానులేండి. వాడు కట్ చేసిన దానికి నేను దాంట్లో వేస్తే ఏదో సాంబార్లో ఆనియన్ వేసినట్టే ఉంటుందని చెప్పేసి చేస్తున్నాను. ఇంతకు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా, వెజిటేబుల్ రైస్ చేద్దామని చెప్పేసి ఇంట్లో ఒక ఆలుగడ్డ, 4 టమాటాలు, పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్ ఇవన్నీ అయితే తీసుకొచ్చాను. ఫీవర్గా ఉంది కదా, నోటికి రుచిగా అనిపించాలని చెప్పేసి ఇలాంటివి అయితే చేసుకొని తింటే వేడివేడిగా బాగుంటుందని చెప్పేసి. చూసారు కదా, ఆ బుడ్డిది అంటుందిగా నేనే కట్ చేస్తాను, నువ్వు చెప్పొద్దు, ఇది ఎక్కడ కట్ చేయాలి, ఎలా కట్ చేయాలి చెప్పు అని అంటుంది. తనది అయిపోయిందంట, నాది అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. మా వాడైతే నువ్వు కట్ చేసింది నేను కట్ చేయనని చెప్పేసి పక్కకు పడేశాడనమాట. అసలు ఏం కష్టం రా బాబు, పగోడికి కూడా రావద్దు ఇలాంటి కష్టాలు. అంత కష్టం ఉంటుందన్నమాట పిల్లల్ని చూడడంలో. కానీ హౌస్ వైఫ్ అని చాలా చీప్గా తీసేస్తారు. కానీ అట్లాంటి చీప్ పనులు అయితే అనుకోవద్దు. ఇంట్లో అయితే చాలా అంటే చాలా వర్క్స్ ఉంటాయి, స్ట్రగుల్స్ ఉంటాయి. ఈ విధంగా కట్ చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు, వీళ్ళకి పని తగ్గిస్తున్నారు అనుకోవచ్చు. కానీ దాని వెనుక ఎలా ఉంటుంది తెలుసా అండి. ఒక టమాటా కట్ చేయడానికి చూసారు కదా, పక్కన అటు ఇసిరేసింది, అటు మొత్తం రసం పడి బండలు ఖరాబ్ అవుతాయి. ఇటువైపు వేసి సింక్లో ఏదో ఒక వర్క్ చేసి వస్తుంది, అదొక పని. ఇవన్నీ నేను కట్ చేసుకొని వాళ్ళు కట్ చేసి ఇచ్చిన దాన్ని మళ్ళీ నేను కట్ చేసుకొని చేసేసరికి నా తల ప్రాణం తోక్కొస్తుంది అనమాట. మా పాప అయితే నేను కట్ చేస్తాను కానీ అది కట్ చేసేది లేదు, ఏం లేదు, నాకు పని ఎక్కువైపోవడం తప్ప. ఫైనల్గా అందరినీ దాటుకొని వచ్చేసి నేను కట్ చేసుకొని గిన్నెలో అయితే ఆయిల్ వేసుకొని దీంట్లో కసూరి మేతి, ఈ జాజిపూ, జాపత్రి ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని మసాలాలు అయితే వేసుకోండి. నోటికి రుచిగా తినాలనిపిస్తే, అది కూడా ఫీవర్ ఉన్నప్పుడు తినాలనిపిస్తే చేసేసుకోండి. నేనైతే ఈ విధంగా ఆయిల్ అయితే కొంచెం వేడైన తర్వాత వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు తినేటప్పుడు టేస్ట్గా ఉంటాయి కానీ కోసేటప్పుడు మాత్రం దానమ్మ కళ్ళల్లో నుంచి నీళ్ళు అయితే ఆటోమేటిక్గా కారిపోతూనే ఉంటాయి అన్నమాట. పచ్చిమిర్చి, ఆలుగడ్డ, క్యారెట్, మీకు కావాలంటే బీన్స్ కానీ బఠానీ కానీ ఇంకా ఏమి దొరికినా వేసేసుకోండి. అందులో మీకు ఎన్ని నచ్చితే అన్ని వేసుకోవచ్చు. టమాటో కూడా వేసుకుంటున్నాను. ఈ టమాటోల్ని కట్ చేసుకోవడానికి నా ప్రాణం తోక్కొచ్చిందండి. వాటిని ఆపరేషన్ చేసి పడేసారనమాట. అవన్నీ నేను ఇంకా దగ్గర పెట్టుకొని కట్ చేసుకునేసరికి నాకే ఇంకా విసుకొచ్చింది. సాల్ట్, ఎందుకంటే టమాటో, ఆలుగడ్డ తీయగా ఉంటాయి కదా, అప్పుడు మనకు రుచించవు అన్నంలో తినేటప్పుడు. అందుకని చెప్పేసి కొంచెం ఉప్పు వేసాను. అలాగే అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు నూరి పెట్టుకుంటేనే టేస్ట్ ఉంటుందన్నమాట. కేజీల కొద్దీ నూరి పెట్టుకొని బయట సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది, అక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది అని చెప్పేసి తెచ్చుకోవద్దు. శుభ్రంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే
మీకు ఓపుకున్నంత వరకు ఒక పావు కేజీ అర్ధ పావు నూరుకొని పక్కకు పెట్టుకోవచ్చు. దీంట్లో కారము, ధనియాల పొడి, బిర్యానీ మసాలా వేసుకున్నాను. లేదా మీకు చికెన్ మసాలా కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ కొత్తిమీర లేదు, పుదీనా, కరివేపాకు అయితే వేసుకున్నాను. వేసుకొని ఇది ఉడికిన తర్వాత వాటర్ అయితే వేసుకోండి. అదే మనం ఎన్ని బియ్యం పోసుకుంటే దానికి సరిపడా వాటర్ అయితే వేసేసుకోండి. గ్లాస్ బియ్యం పోసుకుంటే గ్లాసున్నర వాటర్, 2 గ్లాసుల బియ్యం పోసుకుంటే 3 గ్లాసుల వాటర్, ఇలా అన్నమాట. కేజీ బియ్యం పోసుకుంటే కేజీన్నర వాటర్. డబ్బా ఉంటుంది కదా, డబ్బాతో అయితే కొలిచిపోస్తారు. ఇట్లయితే అన్నీ అయిపోయిన తర్వాత వాటర్ మసిలిన తర్వాత ఆ వాటర్లో ఉప్పు వేసుకోవడం మర్చిపోకండి. ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి. ధనియాల పొడి ఆల్రెడీ వేసాము, బిర్యానీ మసాలా వేసాము, అన్నీ వేసాము కదా. ఇప్పుడు మొత్తం కుక్ అవ్వాలన్నమాట. ఈ కుకింగ్ అయిపోయేంత వరకు మా రాక్షసులతో అయితే నేను ఇబ్బంది పడక తప్పదు. ఇలా అయిపోయింది, చూసారు కదా. మొత్తం కుకింగ్ అయితే ఈ విధంగా అయిపోయింది. ఎంత జ్వరం వచ్చినా ఎక్కడ కూర్చున్నా మా పనులు మాకేనండి. ఆడవాళ్ళంటేనే ఇంట్లో గొడ్డు చాకరీ చేసే పని మనుషుల కన్నా హీనం అన్నమాట. కానీ మాకు ఒక జీతం ఉండదు, పాడు ఉండదు, ఏది ఉండదు. మా కష్టానికి విలువ అనేది కూడా ఉండదు. అలా ఉంటుంది. కానీ కొందరి ఇళ్ళల్లో చాలా మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు. నాకైతే ఆ విషయంలో అయితే ఏ డోకా లేదు. ఇంట్లో కూర్చోపెట్టి నాకు వండి పెట్టే అంత ఏమంటారు కదా, లగ్జరీ లైఫ్ అయితే కాదు. కానీ నాకు పనులలో కొంచెం హెల్ప్ చేసే గుణం అయితే ఉంది. హెల్ప్ చేస్తాడు పిల్లల కేరింగ్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో. మీ ఇంట్లో మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేసేయండి. రెడీ అయిపోయింది కదా, మంచిగా వేడిగా. ఈ ఫీవర్లో కూడా మన నోటికి రుచిగా ఉండే విధంగా ఈ విధంగా అయితే చేసుకోండి. మీకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, ఇంకా ఏదైనా కానీ వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. మీకు నచ్చిందా ఈ రెసిపీ? కామెంట్ అయితే చేసేయండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.